హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. కొందరే విజేతలు, ఎక్కువ మంది పరాజితులు. కొందరికి మాత్రమే సక్సెస్ సాధిస్తారు, చాలామంది పరాజయం పాలవుతారు. మరి ఆ కొంతమంది ఎందుకు సక్సెస్ అవుతున్నారు, ఎక్కువ మంది ఎందుకు పరాజితులు అవుతున్నారు? అది పోటీ పరీక్షలు కావచ్చు, జీవితం కావచ్చు, ఏదో ఒక రంగంలో ఉన్నతంగా ఎదగవచ్చు, కింద పతనం కావచ్చు. మరి ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు మనం పరాజితులం అవుతున్నాము అనే అంశం పైన ఈ వీడియోలో ఒక మోటివేషన్ క్లాసు చూసి ఒక ప్రయత్నం చేద్దాం. మీ అపజయానికి మీరే కారకులు. ఈ 5 కారణాలే మీ జీవితాన్ని తలకిందులు చేస్తూ ఉన్నాయి. మీ యొక్క పరాజయానికి మీరే కారకులు, మీ విజయానికి కూడా మీరే కారకులు. మిగతా వాళ్ళు సపోర్టర్స్ మాత్రమే అనే అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మరి ఏంటి సార్ అంటే, మనకు లైఫ్ అట్లా సీరియస్ లేకపోవడం. నీ లైఫ్ ఏంది, నువ్వేం చేయాలా, ఏం చేస్తే సక్సెస్ అవుతావు, అసలు నీ గోల్ ఏంటి, నువ్వు ఎక్కడి వరకు చేరుకోవాలా, అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అనే ఆలోచన నీలో మొదలు కావాలా. ఎందుకంటే ఒక డిగ్రీ పూర్తి చేయడానికి 15 సంవత్సరాలు పడుతుంది. అంటే నువ్వు పలకా బల్బం పట్టిన కాంచి మొదలు పెడితే నిరాటకంగా 15 సంవత్సరాలు బడికి వెళ్తూనే ఉన్నాం. ఆ 15 ఏళ్ల కాలంలో మన టైము ఒకే విధంగా పోవడం రావడం, పుస్తకాలు చదవడం. 15 ఏళ్ళు పూర్తయిన తర్వాత అసలు ప్రశ్న ఉదయిస్తుంది. మరి ఆ ప్రశ్న నీకు నువ్వుగా వేసుకొని, నేను ఎక్కడికి చేరుకోవాలా, నీ బలమైన లక్ష్యం ఏంటి, ఏం చేస్తే నువ్వు సక్సెస్ సాధిస్తావు అన్న ప్రశ్న ప్రతిరోజు ఒక 10 నిమిషాలు నీలో గనక వేసుకుంటే, ప్రతిరోజు లేచినప్పుడు నిన్ను నువ్వు ప్రతిరోజు ప్రశ్నించుకుంటే సమాధానాన్ని వెతికే ప్రయత్నం చేస్తాం. నువ్వు ఎప్పుడైతే ప్రశ్న వేసుకుంటావో, సమాధానం కోసం వెతుకుతావో, అప్పుడే నీకు సమాధానం దొరుకుతుంది కూడా. అసలు ప్రశ్నే వేసుకోవడం లేదు, ఆలోచనే చేయడం లేదు, నువ్వు ఎట్లా ముందుకు పోతావు చెప్పండి. కాబట్టి ప్రతిరోజు నిన్ను నువ్వు, నీకే నువ్వు, నీ మనస్సాక్షిని, నీ హృదయాన్ని ప్రతిరోజు ప్రశ్న వేసుకోవాలా. ఏంటి నా లైఫ్, ఏంటి నా గోల్, ఎటువైపు వెళ్ళాలా, నీ దారి ఏంటి అంటే చూసుకునే ఒక ప్రయత్నం చేస్తే ఆ లైఫ్ అట్ల సీరియస్ అనేది మనకు మొదలవుతుంది. మనం ఏమనుకుంటామంటే, నాకు 22 ఏండ్లే కదా, 23 ఏండ్లే కదా, 25 ఏండ్లే ఉన్నాయి కదా, లైఫ్ని ఎంజాయ్ చేద్దాం, చల్తా అన్న రూట్లలో మనకు ఒక పీర్ గ్రూప్ ఉంటుంది. ఓ 10-15 మంది ఉంటాం. ఒకరిని చూసి ఒకరు ఎంజాయ్మెంట్, లైఫ్ ఈజ్ ఎంజాయ్ అన్నట్టుగా మన జీవితాన్ని ఒక 20 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళ నుంచి ఒక 27-28 ఏళ్ళ వరకు 10 సంవత్సరాల పాటు నీ ఆలోచన దృక్పథం మారడం లేదు. మారని కారణంగా నీ గోలు నువ్వు నిర్ణయించుకునే శక్తి నీలో రావడం లేదన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. నిర్లక్ష్యం, ప్రతిదీ టేక్ ఇట్ ఈజీ. ఇవాళ యూత్లో ఎట్లయిపోయిందంటే, చాలా సింపుల్గా లైఫ్ని సింపుల్గా తీసుకుంటున్నారు, ప్రతిదీ సింపుల్గా తీసుకుంటున్నారు. ఎంజాయ్మెంట్ అనే పదానికి కొత్త అర్థాన్ని వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, లైఫ్ ఈజ్ ఎంజాయ్మెంట్. లైఫ్ అనే ఎంజాయ్మెంట్గానే ఉంటేనే బ్యూటిఫుల్గా ఉంటుందంటున్నారు. మరి ఎంజాయ్మెంట్ చేయాలంటే నువ్వు శ్రమపడాలా, ఎంజాయ్మెంట్ చేయాలంటే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలా అన్న ఆలోచన నీకు రాకపోవడమే, నువ్వు ఆలోచన చేయకపోవడమే దీనికి గల కారణంగా కనిపిస్తుంది. కాబట్టి నిర్లక్ష్యం, లేవడానికి నిర్లక్ష్యమే కనబడుతుంది, పని చేయడంలో నిర్లక్ష్యమే కనబడుతుంది. ఇవాళ ఫోన్ అనే చక్రబంధంలో ఇవాళ మనము ఇరుక్కొని పోతున్నాం. ఆ ఫోనే మనల్ని శాసిస్తుంది. ప్రతిరోజు 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటల వరకు ఫోన్లోనే నిమగ్నం అయిపోతున్నాం. రీల్స్ అంటున్నాం, యూట్యూబ్ అంటున్నాం, వాట్సాప్ అంటున్నాం, ఫేస్బుక్ అంటున్నాం, ఇన్స్టాగ్రామ్ అంటున్నాం, ఏదైనా అది ఫోన్లోనే చూస్తూ ఉన్నాం. కాబట్టి టైంని మనము ఎక్కడ కూడా కన్సిడర్లో తీసుకోవడం లేదు. ఇవాళ వేసవి సీజన్, ఎవ్రీ ఇయర్ మనకు ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది.
ఒక ఐపీఎల్ మ్యాచ్ చూడాలంటే 3 గంటల సమయం పడుతుంది. మరి ఐపీఎల్ మ్యాచ్ చూసి ఎంజాయ్ చేస్తున్నావు, నువ్వు ఎంజాయ్ మంచిగానే చేస్తున్నావు, మంచిగానే అనిపిస్తుంది. మరి ఆ 3 గంటలలో నువ్వు ఉద్ధరించేది ఏంటి? నీ ఐపీఎల్ మ్యాచ్ చూడడం వల్ల నీకు వచ్చే లాభం ఏంటి? ఏమీ లేదు, టైంపాస్. అంటే ఒక ఐపీఎల్ మ్యాచ్, ఒక గృహిణి గనక సీరియళ్ళల్లో రోజు 3-4 గంటలు ఏ విధంగా అయితే ఈడియట్ బాక్సులో ఉండిపోతున్నారో, మీరు కూడా ఒక ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ ఒకరోజు చూస్తే తెల్లారు చూడమంటుంది, తెల్లారు చూస్తే మర్నాడు చూడమంటుంది, ఐపీఎల్ మ్యాచ్లు మొత్తం చూడమని చెప్తుంది. మరి ఐపీఎల్ మ్యాచ్ చూడడం వల్ల నీకు వచ్చేది ఏంటి? మ్యాచ్ ఆడిన వాడికి డబ్బులు వస్తాయి, మ్యాచ్ చూపించిన వాడికి డబ్బులు వస్తాయి, అడ్వర్టైజ్మెంట్లలో కోట్ల రూపాయలు వస్తాయి. మరి నీకేమొస్తుంది అంటే నీకేమీ రాదు. ఇవాళ పోటీ పరీక్షలలో ఉన్నట్టు విద్యార్థులు సేద తీరుదాం, అరే పొద్దుగాల్సింది చాలా కష్టపడ్డాం, నీ చెమటంతా మొత్తం కూడా కారిపోయే విధంగా కష్టపడ్డావు, చెమటంతా ఇదైపోయినట్టుగా ఎంతో హార్డ్ వర్క్ చేసినట్టుగా ఒక ఫీలింగ్. నువ్వు కూర్చుంది చైర్లనే కదా, నువ్వు కూర్చుంది ఫ్యాన్ కిందనే కదా, నువ్వు కాక ఇంటికాడ అమ్మా నాన్న కష్టపడ్డట్టు వ్యవసాయంలో ఏదో బరువులు ఎత్తి చెమటలు గాడ్చి షర్టు మొత్తం కూడా ఖరాబ్ అయ్యే విధంగా నువ్వేం కష్టపడలేదు కదా. అంటే నీ ఫీలింగ్ ఏముంటుందంటే నువ్వు చదువుతున్నాం కాబట్టి చాలా కష్టపడ్డాను అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయి సాయంత్రం కాగానే టీ స్టాళ్ళ దగ్గర, సాయంత్రం కాగానే ఫోన్ పట్టుకొని 5 గంటల నుంచి 8 గంటల వరకు బుక్కు ముడితే పట్టు స్టడీ హాల్లో కూర్చున్నా ఫోన్లోనే నిమగ్నం అవుతాం. ఎందుకంటే అది టైంపాస్. ఆ టైం మనకు టైంపాస్ అనే నీ యొక్క మెదడు ప్రతిరోజు చెప్తుంది. ఎందుకంటే నువ్వు వాతావరణం అట్లా క్రియేట్ చేసుకున్నావు, అక్కడక్కడ అయిపోతుంది. ఏ పని చేసినా నెగ్లిజెన్స్తోనే పని చేస్తున్నావు గబ్బా. బీ సీరియస్గా నువ్వు హార్డ్ వర్క్ చేస్తున్నావా లేదా అనేది ఒక్కసారి నీకు నువ్వు ప్రశ్న వేసుకుంటే నిలబడడానికి, కలబడడానికి, పరిగెత్తడానికి నీకు దొరుకుతుందన్న అంశానికి అర్థం చేసుకోవచ్చు. మీకంటూ గోల్ లేకపోవడమే. డిగ్రీ అయిపోయింది, హైదరాబాద్కి వచ్చినాం, ఒక గోల్, ఒక బలమైన గోల్. 21 ఇయర్స్కి 22 ఇయర్స్కి ఐఏఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు ఉన్నారు, 25 ఏళ్లకు గ్రూప్ 1 కొట్టిన వాళ్ళు ఉన్నారు, 25 ఏళ్ళకు ఎన్నెన్నో మజిలీలు సాధించిన వాళ్ళు ఉన్నారు. మనకు సీటు కింద 25 ఏళ్ళు వచ్చినాయి, 27 ఏళ్ళు వచ్చినాయి, 30 ఏళ్ళు వచ్చినాయి, 32 వచ్చినాయి, 33 వచ్చినాయి, 35 కూడా వచ్చినాయి. అయినా మనకు గోల్ అనేది బలంగా పెట్టుకోని కారణంగా ఏదో నడుస్తుందా అంటే జీవితం నడుస్తుంది, కష్టపడుతున్నాం అంటే కష్టపడుతున్నాం, కానీ దాంట్లో సీరియస్నెస్ లేదే, దాంట్లో హార్డ్ వర్క్ లేదే, టైంను కౌంట్ చేసుకోవడం లేదే, పొద్దుగా లేవడం లేదు కదా. నువ్వుకంటూ ఒక బలమైన గోల్ పెట్టుకునే కారణంగా చల్తా అన్నట్టుగా నీ జీవితం ఏదో నడిచిపోతుందంటే నడిచిపోతుంది. దానివల్ల నువ్వు అనుకున్న గోల్ని సాధిస్తావంటే సాధించలేవు అన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. నీ బలము బలహీనత గుర్తించకపోవడం. నీ బలం ఏంటి? నీ 10th క్లాస్లో 80% వచ్చినాయి, ఇంటర్మీడియట్లో 90% వచ్చినాయి, డిగ్రీలో కూడా మెరిట్ స్టూడెంట్వే, కానీ ఆ తర్వాత నీ బలాన్ని నువ్వు మర్చిపోయావు, నీ బలహీనతని ముందుగా పెట్టుకుంటున్నావు, టైంపాస్గా జీవితాన్ని గడిపేస్తున్నావు. కానీ నీ బలం ఏంటి? నీ స్ట్రెంత్ ఏంటి? నీకు మ్యాథ్స్ బాగా వస్తుంది, ఇంగ్లీష్లో గ్రిప్ ఉంది, స్టేట్ సిలబస్లో రాష్ట్రంలో ఉద్యోగాలు పడతలేవు, కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నో కొన్ని ఉద్యోగాలు పడుతున్నాయి కదా. దానికోసం నువ్వు ఎందుకు సీరియస్గా హార్డ్ వర్క్ చేయడం లేదు? చెయ్యం. కాబట్టి మన బలంగా మన వ్యవస్థని నిర్మించుకోలేకపోతున్నాం, నీ బలాన్ని గుర్తించలేకపోతున్నావు, నీ బలహీనతలే నిన్ను వెంటాడే విధంగా బీ సీరియస్నెస్గా లేకపోవడమే నీ జీవితం ఈ విధంగా మారడానికి గల కారణం అన్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. మరొక అంశం ఏంటంటే ప్రతి వ్యక్తుల్లో ఓవర్ కాన్ఫిడెన్స్. నేను ఏదైనా చేయగలను, మంచిదే, కాన్ఫిడెన్స్ ఉండాలా, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. నేను లాస్ట్ టైం గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళని దగ్గరగా 10-15 మందిని చూశాను. ఓ క్యాండిడేట్ ఏమన్నాడంటే ఏకంగా నాదే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అని అతని నోటి వెంట ఒక 10-15 సార్లు చూశాను. ర్యాంకు కాదు కదా, కనీస ఉద్యోగానికి దరిదాపుల్లో కూడా లేదు. అంటే ఫస్ట్ ర్యాంక్ కొడతా అన్నటువంటి నువ్వు దానికి అనుగుణంగా నీ ప్రిపరేషన్ ప్లాన్ను మార్చుకున్నావా? నీ వ్యవస్థను మార్చుకున్నావా అంటే మార్చుకోలేదు. నేను ర్యాంక్ కొడతా అన్నటువంటి ఓవర్ కాన్ఫిడెంట్ తప్ప నీకేం కనపల్లా. నాకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది అనుకున్న వాళ్ళు 300 దగ్గర, 315 దగ్గర, 330 దగ్గరనే ఆగిపోయారు, కానీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేదు. కాన్ఫిడెన్స్ ఉండాలా,
దాని తగ్గట్టు ప్రణాళిక ఉండాలా, దాని తగ్గట్టు కరెక్ట్ వేలో వెళ్ళే ఒక ప్రయత్నం చేయాలా, ప్రీవియస్ పేపర్లు చూడాలా, సిలబస్ కాపీ ఎప్పుడు దగ్గర పెట్టుకోవాలా, 1-2 పుస్తకాలు దగ్గర పెట్టుకొని దాన్ని షార్ట్ నోట్స్ రూపంలో, క్వశ్చన్ ఆన్సర్ రూపంలో, ఖాళీల రూపంలో, మల్టిపుల్ చాయిస్ రూపంలో, వేరియస్ రూపాలలో నీ ప్రిపరేషన్ అనేది చేయకుండానే నేను చదువుతున్నాను, పుస్తకాలు పట్టుకొని చదువుతున్నాను కాబట్టి నాకే ర్యాంక్ వస్తుంది, నాకే ఉద్యోగం వస్తుంది అన్నట్టు ఓవర్ కాన్ఫిడెన్స్తో దాని ప్రణాళిక అనేది కూడా ఏర్పాటు చేసుకోకుండా నాకు వచ్చేస్తుంది కాబట్టి నాకు ప్రణాళిక ఎందుకు, నాకు జాబ్ వచ్చేస్తుంది కాబట్టి ప్రణాళిక ఎందుకు అన్నట్టుగా ఒక వ్యవహార శైలి కొనసాగుతుంది. కాబట్టి నేనేమంటున్నంటే మీ ప్రిపరేషన్ విధానాల్లో మార్పులు లేకుండా, సీరియస్గా హార్డ్ వర్క్ చేయకుండా, కొత్తదనాన్ని ఆలోచన చేయకుండా, నీకు నువ్వు ప్రశ్న వేసుకోకుండా, నీ టైంని కౌంట్ చేయకుండా, పొద్దుగాల లేవకుండా, ఒళ్ళంతా నెగ్లిజెన్స్గా పెట్టుకొని నీ సక్సెస్ సాధిస్తాను, నేను ఏదన్నా ఉద్ధరిస్తానంటే సాధ్యము కాదు. కాబట్టి ప్రతిరోజు మార్నింగ్ 10 గంటలకి నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకొని, సాయంత్రం పొద్దుగాల ఏమనుకున్నావో సాయంత్రం ఫుల్ఫిల్ చేసినవా లేదని ప్రతిరోజు ఆత్మ సాక్షితో, ఆత్మ నిబ్బరంతో, మానసిక స్థైర్యంతో ముందుకు పోయినప్పుడే సక్సెస్ సాధిస్తావు తప్ప మామూలుగా అయితే సక్సెస్ రాదు. అందుకే ప్రతి 100 మంది కష్టపడితే 5గురికి మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయి, 95 మందికి రావడం లేదు. కాబట్టి ఇక్కడ కాంపిటేటివ్ పోటీ పరీక్షల్లో కష్టపడ్డ నువ్వు ఒకవేళ ఫెయిల్యూర్ అయినా, నీ దగ్గర హార్డ్ వర్క్ ఉంటే, నీ దగ్గర నెగ్లిజెన్స్ లేకుండా పర్ఫెక్ట్గా ఉంటే, ఇక్కడ జరిగినటువంటి ప్రిపరేషన్ విధానం నీ జీవితంలో ఉపయోగపడి మరో రంగంలో ఉన్నతంగా రాణించడానికి అవకాశం ఉంటుందన్న అంశాన్ని గుర్తుపెట్టుకొని నీ ప్రిపరేషన్లో మార్పులు చేసుకోండి, మీ జీవితంలో మార్పు చేసుకోండి, అనుకున్న లక్ష్యాన్ని అందుకునే ఒక ప్రయత్నం చేయండి. లేదు ఊహల పల్లకిలో వివరిస్తాను, నేనే స్టేట్ ర్యాంక్ వస్తాను, నేను ఏదైనా సాధిస్తాననే ఓవర్ కాన్ఫిడెన్స్తో ఊహాలోకంలో వివరిస్తూ, టైంపాస్ చేస్తూ, ఎంజాయ్ చేస్తూ జీవితాన్ని గడిపేస్తే తర్వాత గడపడానికి 35 ఏళ్ళ తర్వాత గడపడానికి నీ దగ్గర టైం ఉండకపోవచ్చు, ఎంజాయ్మెంట్కు టైం ఉండకపోవచ్చు. చిన్న చిన్న జీతాలతో ప్రతిరోజు మానసిక వేదనతో జీవితాన్ని గడిపేస్తూ ఎందుకురా ఈ జీవితం అన్నట్టుగా గడపడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దొరికిన సమయాన్ని, ఆ దొరికిన టైంని సీరియస్గా నువ్వు కనుక వినియోగించగలిగితే సక్సెస్ నీదే అన్న అంశాన్ని అర్థం చేసుకో. థ్యాంక్ యూ. ఇలాంటి మరికొన్ని అంశాలతో మిమ్మల్ని తట్టి లేపడానికి మీ ముందుకు వచ్చే ఒక ప్రయత్నం చేస్తాను. ఇలాంటి మోటివేషన్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి. అలాగే అశోక ఆన్లైన్ అకాడమీ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని వీడియోలు చూసే ఒక ప్రయత్నం చేయవచ్చు. థ్యాంక్ యూ.